నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. మేడిగడ్డ బ్యారేజ్ కేసులో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. గతంలో పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంతో మళ్లీ నోటీసులు పంపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. అసలు పిటిషనర్ రాజలింగామూర్తి మృతి చెందిన కేసు విచారణ కొనసాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. అండ్ అదే విధంగా బీజేపీ నుంచి డాక్టర్ రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. ఇక రాజకీయ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. అండ్ మరి కాసేపట్లో దినేష్ చౌదరి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శ్రీనివాస్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా అయితే అటు మళ్ళీ కేసీఆర్ కి నోటీసులు వెళ్లడం, ఈ కేసు విషయంలో చాలా సార్లు ముందు నుంచి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కేసులు విచారణలే కానీ ఇంతవరకు ఒక క్లారిటీ అయితే లేదు, ఇంతవరకు ఒక పురోగతి లేదు అంటూ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కి నోటీసులు వెళ్లడం, కేసు ఏ దశలో ఉంది అని అనుకోవచ్చు? ఇప్పుడు గుడ్ మార్నింగ్ టు ఆల్. కాళేశ్వరం విషయంలో రకరకాల రాజకీయ వైరుధ్యాలు జరుగుతూ వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏందో చాలా కాలంగా ప్రజలకు కూడా తెలిసిపోయినటువంటిది. ఇప్పుడు దాని విషయంలో గతంలో ఇచ్చిన నోటీసులు అందలేదు, ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిందే అనేది కోర్టు కూడా నిర్ణయించడం జరగడం ఫర్దర్ గా మనం చూడాల్సిందే. దీని చెప్తూ బ్యాక్గ్రౌండ్ కేసు దేని విషయంలో అయిందో నాకు ఇప్పటికైతే గుర్తులేదు. గతంలో ఉండిందేమో కానీ మరి దాని మీద కొద్దిగా క్లారిటీ ఇస్తే మనం మాట్లాడగలుగుతాం. ఏ విషయంలో అయింది అది, అప్పట్లో కేసు అనేది మరి ప్రాజెక్టుకు బాంబులు పెట్టారనే దానిపైన దేనిపైన కేసు అయింది అనేది మీరే చెప్పాలి. తెలిసిన వాళ్ళు మన గెస్టులు ఉన్నారు కదా, కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి, వాళ్ళు కూడా చెప్పాలి. నాకు సరిగా పూర్తిగా అవగాహన లేదు మరి ఏ విషయంలో కేసు అయింది అనే విషయం. కొంచెం ఫర్దర్ గా మీతో మీరు డిబేట్ చేస్తే బాగుంటుందని నేను. ఓకే అండి. ఎస్ చరణ్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈ విషయంలో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ ఒక ప్రధాన ఆరోపణ అయితే వస్తూ వచ్చింది. కేసులు విచారణలు అంటూ కూడా సాగదీస్తున్నారు, కానీ ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ప్రూవ్ చేయలేకపోయింది అంటూ కూడా. అండ్ ఇంకొకటి, గతంలో నోటీసులు వెళ్ళలేదు అంటూ కూడా కోర్టు ఇప్పుడు స్పష్టం చేయడం వల్ల మళ్ళీ నోటీసులు వెళ్ళడాన్ని ఏంటి ఏమనుకుంటుంది కాంగ్రెస్, ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఈ ఆరోపణలపైన? మేడం, చట్టం ముందు అందరూ సమానమే. ఇక్కడ రాజాలింగమూర్తి గారు ఆనాడు భూపాలపల్లి కోర్టులో కేసు వేయడం, మేడిగడ్డ వైఫల్యం, ప్రజాధనం వృధా, దుర్వినియోగం అని చెప్పేసి వారు నోటీసు కోర్టు ఇచ్చిన తర్వాత అది నోటీసు అందలేదు కాబట్టి మరోసారి కోర్టు నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించే ప్రయత్నాల భాగంగా ఇక్కడ అది ప్రైవేట్ కేసు సంబంధించిన వ్యవహారం. గతంలో కూడా మేడిగడ్డ సంబంధించి అదేవిధంగా కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరిగిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది, తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్లు కావచ్చు, తర్వాత విజిలెన్స్ కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం విషయంలో అదేవిధంగా ప్రజాధనం దుర్వినియోగం జరుగుడు కావచ్చు, తర్వాత కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్ డిజైన్ కావచ్చు, తర్వాత నిర్మాణ లోపాలపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2018లోనే ప్రారంభించిన వారం రోజులైనా అక్కడ బుడగలు రావడం, తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ డ్యామ్ కుంగిపోవడం, అప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం, తర్వాత దాని మీద ఎఫ్ఐఆర్ కావడం, తర్వాత రాజలింగమూర్తి గారు కోర్టులో కేసు వేయడం, వారు చనిపోవడం, చనిపోయిన తర్వాత కూడా హైకోర్టు ఆ కేసును కంటిన్యూ చేయాలని చెప్పడం తోటి మరొకసారి ఆ కోర్టు నోటీస్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడైనా కేసీఆర్ గారు నోటీస్ సంబంధించి ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కోర్టుకు సంబంధించిన వ్యవహారం, కోర్టు నోటీస్ సంబంధించిన వ్యవహారం, ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ చేసినటువంటి కేసు కాదు, ఇది ప్రైవేట్ వ్యక్తి చేసినటువంటి కేసు. ఆ కేసు సంబంధించి హైకోర్టు నిబంధనలు లోబడి ఆ కేసు కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి నోటీసు గతంలో అందలేదు కాబట్టి ఇప్పుడు మరొకసారి నోటీస్ ఇచ్చే ప్రయత్నం అదేవిధంగా కోర్టు చేసిన మాట వాస్తవం. ఓకే అండి. అండ్ మనతో పాటు స్టూడియోలో దినేష్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. దినేష్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో గతంలో ఒక మాట అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఒక మాట అన్నారు, కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్లు కూడా బీజేపీ అధికారం కోల్పోవడానికి కూడా 100 కారణాలు ఉన్నాయంటూ కూడా గతంలో ఒక మాట అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడిగడ్డ బ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలను ఎక్కువ టార్గెట్ చేసింది, ట్రిగ్గర్ చేసింది కూడా మేడిగడ్డ బ్యారేజ్ అంశమే. అలాంటి మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో ఇప్పుడు కేసీఆర్ కి మళ్ళీ నోటీసులు వెళ్ళడం,
బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది ఏంటి? ఈసారి కోర్టుకు హాజరై వివరణ ఇచ్చే అవకాశం ఉందా? ముందుగా మేడిగడ్డకు సంబంధించిన అంశం పైన ఈ రోజు కూడా పూర్తి స్థాయి క్లారిటీ అనేది ఎవరి దగ్గర లేదండి. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఏదన్నా మానవ ప్రేరేపిత దుందుడుకు చర్య వల్ల జరిగిందా అనేది ఇంకా కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు అక్కడ జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు చెప్పింది పెద్ద ఎత్తున ఒక శబ్దం వచ్చింది, ఆ తర్వాత ఇదైంది అని. సరే, దానిపైన అనేక రాజకీయాలు దాని చుట్టూ తిరిగినాయి. కాంగ్రెస్ కావచ్చు లేకపోతే ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, అనేక అంశాలన్నీ దీనికి ముడిపెడుతూ వాటిని రాజకీయం చేయడం మనం అందరం చూస్తున్నాం. మేము ఎప్పుడైనా ఒకటే చెప్పినాం, చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ ఏదైనా సరే తప్పకుండా ఎదుర్కొంటాం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది ఒక ఉదాత్తమైన ఉద్దేశం. ఏ రోజైతే తెలంగాణ ప్రాంతానికి నీళ్లు సమర్థవంతంగా ప్రతి నీటి చుక్కని ఒడిసిబట్టి రైతులకు వాటి ద్వారా ప్రయోజనాలు అందజేయాలనేసి కేసీఆర్ గారు సంకల్పించి త్వరగతిన దాన్ని పూర్తి చేసి దాని ప్రయోజనాలు రాష్ట్రానికి అందడం, దాని ద్వారా మనం చూసినాం వ్యవసాయ విప్లవం అనేది ఏ విధంగా పంట సాగు దిగుబడి పెరిగి లేదంటే సాగు విస్తీర్ణం పెరగడం కానీ ఇవన్నీ మనం చూసినాం. ఈ మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు కుంగినాయి. దానిపైన అందరం కూడా ఎందుకు జరిగింది అనే దానిపైన తెలవాలి అనేదే కోరుకుంటున్నాం ఈ రోజు కూడా. అయితే దురదృష్టవశాత్తు దానిపైన పూర్తి స్థాయి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావడం, ఆ తర్వాత దాన్ని బాగు చేయమని వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజుకి కాకపోవడం, దాని సాగుతోని ఈ రోజుకి కూడా పూర్తి స్థాయిలో ఆ పంపులు రన్ చేయకుండా మనకు రావాల్సిన నీటిని కింద రాష్ట్రాలకి సముద్రానికి వదిలేయడం, ఇవన్నీ చూస్తున్నాం. సరే, ఈరోజు కోర్టులో ఒక ప్రైవేట్ వ్యక్తి కేసు వేశారు, దానిపైన ఒక కోర్టు నోటీసులు ఇచ్చింది అనేది మనకు గతంలో నోటీసులు ఇచ్చామన్నారు కానీ ఆ నోటీసులు రాలేవు, ఈ రోజు వచ్చినాయి. తప్పకుండా కేసీఆర్ గారు, మా పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తాం. దాన్ని ఏ విధంగా దానికి సమాధానం ఇవ్వాలా లేకపోతే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి మనం చూస్తాం. ఎందుకంటే ఈ విషయంలో మొదటి నుంచి కూడా రాజకీయ ప్రేరేపితంగా ఎక్కువ ఉన్నది. మనం మొట్టమొదటిసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఏర్పాటు చేసిన ఒక మాజీ న్యాయమూర్తి ఎవరైతే ఉండేనో ఆయన రాజకీయ పూరిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనని కోర్టు ఆదేశాల ద్వారానే ఆయన తప్పించడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో పీసీ ఘోష్ కమిషన్ అనేసి ఇంకో నివేదిక ఇచ్చినప్పటికీ ఆ నివేదిక చెల్లదు, దానిలో ఎటువంటి న్యాయ సూత్రాలు పాటించకుండా ఇచ్చింది కాబట్టి దాని పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కూడా మళ్ళీ కోర్టే ఇచ్చింది డైరెక్షన్ కూడా. కాబట్టి అనేక రాజకీయ అంశాలతో ముడిపడి ఇది ఉండడంతో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అనేది తప్పకుండా మేము న్యాయ నిపుణులతో చర్చిస్తాం. అన్నారు కదా, ఇప్పుడు సరే బ్యారేజ్ కుంగిన దానికి ఇప్పటి వరకు ఎందుకు కుంగింది, ఎలా కుంగింది, దాని గురించి ఎవరు ప్రూవ్ చేయలేకపోయారని చెప్పేసి. సరే, మీరు అన్నట్లు ఆ టైంలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు పెద్ద శబ్దం వచ్చిందని ఒకేసారి ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, బాంబ్ పెట్టి బ్లాస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తున్నాయి. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా ఆ టైంలో స్టిల్ మీరు ఇంకా రూలింగ్ పార్టీలోనే ఉన్నారు, స్టిల్ మీరు రూలింగ్ లోనే ఉన్నారు, మీకు ఆ టైం ఉంది, మీరు దాన్ని ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? మీరు దాని గురించి అప్పుడు ఎందుకు ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేయలేదు? అప్పుడు ఎందుకు సైలెంట్ ఉండి ఇప్పుడు బాంబ్ పెట్టారు, సౌండ్ వచ్చింది, దీని గురించి ఎవరు తేల్చలేకపోయారని ఎందుకు అన్నాం? మేము ప్రభుత్వంలో ఉండగానే దానిపైన దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఎవరైతే అక్కడ సైట్ ఇంజనీర్లు ఉండేనో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు దీనిపైన. కాకపోతే అప్పుడున్న పరిస్థితికి ఆ నీళ్లలోకి దిగి లేకపోతే ఇవన్నీ కలెక్ట్ చేయాల్సింది ఆ రోజు ఎన్డీఎస్ఏ అనేది అతి త్వరగా నివేదిక ఇచ్చింది. కానీ గ్రౌండ్కి వచ్చి ఆ రోజు ఎక్కడ కూడా వాళ్ళు తనిఖీలు చేసింది లేదు, అక్కడ ఉన్న క్వాలిటీ రిపోర్ట్ తీసుకున్నది లేదు. తీసుకోకుండానే అదంతా కూడా వారు కేవలం ఏదో ఆదరాబాదరాగా హడావిడిగా ఇచ్చేసినట్టున్నది. అందుకనే మేము అన్నది దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి, జరగాలి. కానీ దురదృష్టవశాత్తు అతి తక్కువ కాలంలోనే ఈలోగానే ఎన్నికల కోడ్ రావడం, అంతా కూడా అధికార యంత్రాంగం కూడా ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళడం, దాని తర్వాత దానిపైన దర్యాప్తు సక్రమంగా సాగకపోవడం, ఇవన్నీ అనేక పరిణామాలు ఉన్నాయి దీనిలో. కాబట్టి దానిపైన మనం విశ్లేషించుకునే బదులు దీన్ని బయటకి తీయడానికి ఇంకా ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందనే దానిపైన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి. ఎస్, రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం మేడం. సార్, రవికుమార్ గారు, ఒకటి ఎన్డీఎస్ఏ నివేదికల తర్వాత కేంద్రం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటి, అండ్ ఇప్పుడు కేసీఆర్ కి మళ్లీ నోటీసుల పైన బీజేపీ స్టాండ్ ఏంటి? మేడం, ఇప్పుడు ఈ కోర్టు పరిధిలో ఉన్న విషయం కాబట్టి
మనం మరీ ఎక్కువ విస్తారంగా మాట్లాడుకుంటే ఇది మంచిది కాదేమో. నేనేమంటున్నా అంటే కేంద్రం చేసే పని కేంద్రం చేస్తుంది, బట్ ఫస్ట్ డిజైనే లోపం ఉంది ప్రాజెక్ట్. ఇక్కడ ఎన్నోసార్లు డిజైన్ ను మార్చి ఆ రోజు ఇంజనీర్లు చెప్పారు, పెద్దలు ఏం చెప్పారంటే దీని కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడం అంత ఉచితం కాదు, మంచిది కాదు అని చెప్పి సలహా ఇచ్చారు. అయినా ఇది కేసీఆర్ గారు ఎవరి మాట పట్టించుకోకుండా 2-3 సార్లు డిజైన్ మార్చి ఈ ప్రాజెక్ట్ ను ఒక రూపం ఇవ్వడం జరిగింది. మరి నేనేమంటున్నా, అంత మేధావైన అంత గొప్ప వ్యక్తి అయిన కేసీఆర్ గారు ఇన్ని ఆలోచన పడు ఫ్యూచర్ లో 100 సంవత్సరాల ఫ్యూచర్ లో గెలిచేసే కేసీఆర్ గారు ఈ డిజైన్ ఎవరి లాభం కోసం కట్టిండు? స్వలాభం కోసం కట్టిండా, లేకుంటే ఇంజనీర్ల లాభం కోసం కట్టిండా, లేకుంటే లక్షల ఎకరాలు అక్కడ భూమి వేస్ట్ అయింది, వ్యవసాయదారులు నష్టపోయారు, అన్ని తెలిసి కూడా డిజైన్ చేసిందంటే దీంట్లో ఒక మతలబ్ ఏముందంటే ఇది ప్రజలకు మేలు కావాలా, వ్యవసాయదారులకు మేలు కావాలని చెప్పి ఎక్కడ లేదు. దీని మీద కేంద్రము అన్ని విధాలుగా డిస్కషన్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించింది, కాంప్లైంట్ ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉందో అది కేంద్రానికి అందింది. కేంద్రం ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్లీగా ఏం చేసేటట్టు లేదు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంది అది. దీనికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నివేదిక ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటే దానికి కేంద్రానికి ఏదైనా నివేదిక ఉంటే కేంద్రం ఈ నివేదిక బట్టి ఆలోచించింది కాబట్టి డైరెక్ట్ గా కేంద్రం ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది మేడం దీంట్లో? మీరు చెప్పండి నాకు. ఎందుకంటే ఈ డిజైనే ఉల్టా పల్టా ఉంది. దీన్ని కాళ్ళ నుంచి అరికాల నుంచి మోకాళ్ళకు, మోకాల నుంచి నడుముకు, నడుము నుంచి తలకు ఇట్లా ఉంది. దీన్ని ఏమంటున్నా అంటే కాళేశ్వరం నుంచి చూడండి మీరు, ఈ డిజైన్ వల్ల అన్నారం, సుందిళ్ళ, దానికి వచ్చేసి ఎల్లంపల్లి, తర్వాత మల్లన్న సాగర్, మీరు డైరెక్ట్ స్ట్రైట్ గా పంపే నీరు లక్షల ఎకరాలకి ఇక్కడ ఉపయోగపడే వ్యవసాయదారులకు అట్లా కాకుండా దీని కరెంటు బిల్ ఎంత వస్తుంది, రివర్స్ పంపింగ్ వల్ల దీని వల్ల ఉపయోగం ఏముంది, దీంట్లో చెత్తా చెదారం నిండుకున్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఆ పంపింగ్ లో ఎన్ని కష్టాలు వస్తాయని ఆలోచన చేయకుండా గుడ్డిగా దీన్ని ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. నేను మొన్న ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను మాట్లాడిన, నేను చూసిన అక్కడ 1600 కోట్లతో అయ్యేదానికి మేఘా కృష్ణారెడ్డి గారిని పిలిచి దీనికి 7,200 చిల్లర కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. దీంట్లో 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఇంజనీర్లు సంపాదించారు, దీంట్లో రాజకీయ నాయకులు సంపాదించారు. కేసీఆర్ గారు తనకు కావాల్సిన వాళ్ళకు ఈ ప్రాజెక్ట్ కట్టబెట్టిండు. నేనేమంటున్నా అంటే దీని వల్ల రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది తప్ప ఎవరికి ఉపయోగం లేదు. అంటే పర్ఫెక్ట్ గా ఇది కేంద్రం తోటి మేము ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తోటి దీని మీద డిస్కషన్ కాలేదు. బట్ కేంద్ర ప్రభుత్వం 100% రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకునే నివేదిక ఇస్తే దీని మీద ఏం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎస్, ఒక నిమిషం అండి రవికుమార్ గారు, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. ఎస్ దినేష్ గారు చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మొట్టమొదటిగా అనుమతులు ఇచ్చింది ఎవరండి? అన్ని రకాల టెక్నికల్ అప్రూవల్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా. కాళేశ్వరం డిజైన్ అప్రూవల్ ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. దానికి ఎస్టిమేట్స్ ఎంత అయిందనే దానికి కూడా అప్రూవల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆ రోజు పక్క రాష్ట్రం బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే కదా వచ్చింది. మరి ఇన్ని జరిగిన తర్వాత దా డిజైన్ అది ఉంది ఇది ఏం మాటలు మాట్లాడతారండి? డిజైన్ అంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత మార్చారా, ముందు అదే డిజైన్ పైన పర్మిషన్? అటువంటివి ఏమన్నా డీవియేషన్స్ ఉంటే బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడా ప్రారంభోత్సవానికి? కేంద్ర ప్రభుత్వం యొక్క మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని లేకుండేనా? స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, సిడబ్ల్యూసికి సంబంధించిన సభ్యులు కాళేశ్వరాన్ని సందర్శించిన తర్వాత ఇట్స్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్, ఆధునిక దేవాలయం, ఇది రైతులకు మేలు చేసే అతిపెద్ద కార్యక్రమం ఈ మధ్య కాలంలో మేము చూసింది అని మాట్లాడలేదా? అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ మెచ్చుకోలే. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన మెచ్చుకోలేదా? ఇంతమంది నిపుణులు మెచ్చుకోగా లేని ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులకు మాత్రం అర్థం కాదంటది. ఈ రోజు మరి అదే కాళేశ్వరం పంపులు నడపకుండా నీళ్లు మరి ఎందుకు వస్తలేవండి? కాళేశ్వరం ప్రాజెక్టులు నడవకుంటే నీ ప్రాజెక్టులలో నీళ్లు లేకుండా ఎందుకున్నాయి? గతంలో మనం చూడలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా, ఒక నిమిషం బ్రదర్, ఇంకా అవ్వలే నేను చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా ఇదే ప్రాజెక్టులు తెలంగాణలో కట్టాలి అంటే ఒక పెద్ద మనిషి, ఆ రోజు ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పెద్ద మనిషి ఏమన్నాడు? నీళ్లు పళ్ళ మెరుగు, మీ దగ్గర ఆపుకోనికి లేదా, కిందకు వస్తూనే ఉంటాయి, ఆ నీళ్ళని మీరు ఎట్లా ఆపుకుంటారు అనుకుంటా మాట్లాడి, అటువంటి నీళ్లనే అంచెలంచెలుగా ఎత్తిపోతల ద్వారా చేసుకుంటా ఈరోజు
ఎల్లంపల్లి రీజనరేషన్ చేసుకున్నా లేకపోతే ఎస్ఆర్ఎస్పి రీజనరేషన్ చేయాలన్నా అవన్నీ కూడా కాళేశ్వరం కాంపోనెంట్స్ ద్వారానే అవుతాయి. అది లేని రోజు ఈ రోజు చూస్తున్నాం మనం. ఈ రోజు ఎంత ఉందండి ప్రాజెక్టులలో? ఇదే ఎస్ఆర్ఎస్పి కావచ్చు, లేకపోతే ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే కింద ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, వీటిలో నీటి నిల్వలు ఎంత ఉన్నాయి? కేవలం ఈ ప్రభుత్వం కాళేశ్వరం సంబంధించిన పంపులు ఆన్ చేయకపోవడం వల్లే కదా ఈ ప్రాబ్లం. ఒక నిమిషం అండి, దీనికి క్లారిటీ ఇస్తారు రవి గారు. మేడం నేనేమంటున్నా అంటే ఆ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చింది ఒక అతిథిగా వచ్చారు. ఆయన డిజైన్ చేయలేదు, ఆయన ప్లాన్ లేదు. తెలుసుకోకుండానే వస్తాడా? సీఎం గారు సక్రమంగా కట్టిరా లేకపోతే సక్రమంగా కట్టలేదో తెలుసుకోకుండానే వస్తాడా వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి? మీరు వినండి ఒకసారి. ముఖ్యమంత్రికి ఆహ్వానించారు ఆ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ గారికి. ఆయన గౌరవాన్ని ఈ సీఎం వచ్చిండు. మినిమం అవగాహన లేకుండా వస్తాడు ఆయన? అవగాహన ఉండొచ్చు, కానీ ఈ ప్రాజెక్ట్ ఇట్లా కుంగిపోతుంది, 2 పిల్లర్లు పోతాయి. సరే దేవేంద్ర దానిలో మొత్తం ప్రాజెక్ట్ కి 2 పిల్లర్లకి తేడా తెలియకుంటే ఎవడేం చేస్తాడు? రాష్ట్ర డ్యామ్లకి బ్యారేజ్లకి తేడా తెలియకపోతే ఎవడేం చేస్తాడు? ఒక్క నిమిషం అండి దినేష్ గారు, ఒక్క నిమిషం. రవి గారు, సరే దేవేంద్ర ఫడ్నవీస్ విషయాన్ని పక్కన పెట్టండి. ఈవెన్ కేంద్ర మంత్రులు, ఇప్పుడున్న కేంద్ర మంత్రులు కూడా అప్పుడు పొగిడారు కదా ఈ ప్రాజెక్ట్, ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని పొగిడారు కదా, మరి వాళ్ళదేమంటారు? ఎక్కడ పొగిడినరు అంటే కేసీఆర్ ఫ్యూచర్ లో మంచి ఆ రోజు నేను ఏమంటున్నా, ప్రాజెక్టు అన్ని మంచిగా అయితే మంచిగానే ఉండే మేడం. బట్ ఈ రోజు ఒకటి మీరు అనేది ఓకే, ప్రాజెక్ట్ బాగానే ఉంటే అందరు మెచ్చుకునే వాళ్ళు. సరే ఏదైనా పెద్దది ఏదైనా కట్టినప్పుడు ఏవో చిన్నపాటి లోటుపాట్లు జరుగుతాయి, సరే వాటి విషయాలు పక్కన పెట్టినా కూడా మీరు ఇందాక అన్నారు కదా 1600 కోట్లకు అయిపోయేది వీళ్ళు 7000 కోట్ల దాకా పెట్టారంటే మరి ఎవరు ఇచ్చారు పర్మిషన్లు, ఎవరు శాంక్షన్లు చేశారు, ఎవరు శాంక్షన్లు చేస్తారు? 80,000 కోట్లతో శాంక్షన్ సిడబ్ల్యూసీ ఇచ్చింది కదా, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిపిఆర్ డిజైన్ చేసిందో ఎట్లా చేస్తుందో దాని కేంద్ర ప్రభుత్వం ఒక అబ్జర్వేషన్ చేస్తుంది, కానీ టోటల్ గా మార్చేది కేంద్ర ప్రభుత్వం మార్చదు మేడం. ఎందుకంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటది కాబట్టి ఆ కేంద్రానికి డిజైన్ పంపిరు, ప్రాజెక్ట్ వాల్యూ పంపిరు, కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా. ఒక నిమిషం, ఈ పాయింట్ కి ఒకసారి క్లారిటీస్ తీసుకుందాము. మీరిద్దరు చెప్పే పాయింట్స్ క్లారిటీ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఈ 2 వాదనల్లో ఒకసారి క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్టు గురించి మాట్లాడుకుంటే ఒక పొలిటీషియన్ మీద లేదంటే ఒక ముఖ్యమంత్రి మీద కోర్టుకు ఒక కేసు వెళ్ళడం, గతంలో నోటీస్ ఇవ్వడం, రాలేదని చెప్తే ఇప్పుడు ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది. మేడిగడ్డ ప్రాజెక్టు మీదనే, బ్యారేజీ మీదనే అతను పిటిషన్ వేసి ఉండొచ్చు, అది రిసీవ్ అయింది. అక్కడ జరిగిన అక్రమాల గురించి అతను చెప్పిండు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇక్కడ కోర్టు కూడా నోటీస్ ఇచ్చిన కేసీఆర్ కు ఈజీ లెజిస్లేచర్ తప్ప ఎగ్జిక్యూటివ్ కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కూడా. కాబట్టి కోర్టు ఏదో ఫార్మల్ గా ఒక వ్యక్తి చేసిన ఆవేదనను స్వీకరించి నోటీసులు ఇచ్చింది తప్ప దీనికి శిక్షలు లేకపోతే ఇంకేదో చేస్తుందని అనుకోను. ఇప్పుడు ఇదేమైతుందంటే మాజీ ముఖ్యమంత్రి కూడా అటెండ్ అయ్యి తనకు సంబంధించిన వివరణలు ఇచ్చుకుంటాడు, కానీ ఈయన తీసుకుపోయి గిది ఖర్చు, గిది గింత అయింది, ఇలా ఏమి అక్రమాలు లేవు అని చెప్పేంత సీన్ అక్కడ ఏమి ఉండదు. ఓ రకంగా అది ఫార్మల్ కేసే తప్ప సీరియస్ కేసు అని అనుకోను. ఎందుకంటే ఇప్పటిదాకా కాళేశ్వరంలో అవినీతి మీద అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వస్తున్నాయి. కాకపోతే గతంలో ఉన్నటువంటి ఆ హయాంలో నిర్మాణం జరుగుతున్నప్పటి హయాంలో ఉన్న కొందరు ఇంజనీర్లు అవినీతి విషయంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, 3-4. కానీ అంటే లెజిస్లేచర్ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి కేసులో ఎప్పుడు ఉండదు. ఏమున్నా అధికారులే శిక్షించబడతారు, కానీ పరిపాలకులు శిక్షించబడే పరిస్థితి మన దేశంలో ఇప్పటికీ వచ్చిందైతే లేదు. ఎందుకంటే వీళ్ళకి చేతికి మరకలు అంటావు, అది కేసీఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ కేసు విషయంలోనైనా. ఎందుకు మరకలు అంటావు అంటే మనకంతా తెలిసిందేనా, ప్రతి ఫైల్ మీద అధికారుల సంతకాలు తప్ప ముఖ్యమంత్రిదో ఇరిగేషన్ శాఖ మంత్రిదో సంతకాలు ఏమి ఉండవు అక్కడ. ఇది ఫార్మల్ కేసే, ఇట్ ఇస్ నాట్ ఏ సీరియస్ కేస్. కాకపోతే ఒక పొలిటికల్ గేమ్ ఆడుకోవడానికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రాజకీయ పార్టీలకు, అధికార ప్రతిపక్ష పార్టీలకు అదేంటి కాలక్షేప కార్యక్రమంగా జరుగుతుంది అంతే తప్ప ఆడేదో జరుగుతుంది, కేసీఆర్ శిక్ష పడుతుంది, భూపాలకి కోర్టు ఏదో శిక్ష వేస్తుంది అని మనం ఆశించడంలో అర్థం ఉందని అయితే నేను అనుకోను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒకటి, సరే మీరు అన్నట్లు నోటీసులు వెళ్ళినంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు మీరు అన్నట్లు. బట్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ అధికారుల పైన కూడా బాధ్యత ఉంటుంది కదా, ఈ ఇంజనీరింగ్ కానీ అధికారుల పైన, వాళ్ళ పైన కూడా బాధ్యత ఉంటుంది కదా.
అంటే మొత్తం కంప్లీట్ గా కేసీఆర్ నే బాధ్యుడు చేయడం కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఒకటి పబ్లిక్ నోటీస్ కు మాత్రం కేసీఆర్ బాధ్యుడే అనేది ఇప్పటికే వెళ్ళిపోయిందండి. ఆ విషయంలో మనం కోర్టే చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్ నోటీస్ లోకి కాళేశ్వరం నిర్మాణంలో ముఖ్యమంత్రి గారి జోక్యం ఎక్కువ ఉంది, దాని వల్లనే నష్టం జరిగింది అనే ఒక అభిప్రాయం మాత్రం ప్రజలకు పోయింది. దానికి కోర్టే చెప్తేనే ప్రజలు నమ్ముతారనే దానికి ఏం లేదు. ఇక్కడ కోర్టు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కోర్టు కూడా అట్లా చెప్తుందని నేను అనుకోను. ప్రజల్లోకి ఏ మెసేజ్ పోవాలనో అది ఇప్పటికే పోయింది కాబట్టి వాళ్ళు రాజకీయంగా కూడా కొంత దెబ్బతిన్నమాట వాస్తవం. 23 ఎలక్షన్లో దాని పరిస్థితులు ఏమున్నా కానీ రాజకీయంగా అటువంటి అభిప్రాయం పోయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, కాకపోతే ఇప్పుడు అధికారులను శాసించడం, ఓవరాల్ గా మౌఖికంగా శాసించి ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అనేక పనులు చేపించింది అనేది గతంలో చాలా మంది అంటూ వస్తున్నారు. అది నిజమా కాదా మనం ఫ్యాక్ట్ చూడలే, కానీ అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే బ్యారేజీ నిర్మాణం అప్పుడు ఇన్ని రోజుల్లో అయిపోవాలని ఒక ముఖ్యమంత్రి శాసిస్తే అధికారులు చేయడం, ఆ అధికారులు ఎవడు చేస్తాడు, ఫైల్ మీద సంతకం ఎవడు పెడతాడు అంటే అధికారి పెడతాడు. ఏ ఇంజనీరో, సీనియర్ ఇంజనీరో, ఇన్ఛార్జ్ ఇంజనీరో సంతకం పెడతాడు. కానీ చెప్పింది ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి అనేది అప్పట్లో వచ్చినటువంటి మాటలు. ఎందుకంటే 3 నెలల లోపలనే బ్యారేజ్ అయిపోవాలని ఒక కండిషన్ పెట్టడం వల్ల వాళ్ళు అగమిగాల మీద నిర్మాణం చేసిండ్రు. ఎల్ఎన్టీ కంపెనీ అధికారులు అన్నిటికీ ఓకే చెప్పేసిండ్రు. పనులు అయిపోయినాక అదేంటి డబ్బుల శాంక్షన్ కోసం ఎన్ఓసి సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసిండ్రు. వాళ్ళే ఇవాళ అవినీతి విషయంలో అనేక మంది ఇంజనీర్లు దొరికినటువంటి పరిస్థితి. చాలా అక్రమాలు ఉన్నాయి, అలా లేవని కాదు. ఇలా భూపాలపల్లి కోర్టే అవన్నింటినీ తేల్చేస్తుంది అనే విషయం అయితే లేదు. కాకపోతే దీని మీద సమగ్ర దర్యాప్తు జరుపుతామని కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది ప్రజలకు. దాన్ని బాగా పొలిటికల్ గా వాడుకుంది కాంగ్రెస్ పార్టీ, నో డౌట్. బీఆర్ఎస్ అగెనెస్ట్ గా పిల్లర్లు అప్పుడే కుంగిపోవడం, అది రాజకీయంగా ఒక ఇష్యూగా మారడం, కాంగ్రెస్ పార్టీ దాన్ని వాడుకోవడం, ప్రజలు కూడా కొంత దాని ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి, మన అందరికీ తెలుసు అది. కాకపోతే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే ఒక కమిషన్ వేసింది, దర్యాప్తు చేసింది. అది కూడా కేవలం బ్యారేజీల మీద మాత్రమే వేసింది. అది బ్యారేజీలు కూడా నేను అనుకుంటా మేడిగడ్డ బ్యారేజీ మీద, ఆ 3 బ్యారేజీల మీద వేసినట్టు దాని రిపోర్టే టెక్నికాలిటీ సంబంధించిన రిపోర్ట్. అది అవినీతికి సంబంధించిన దర్యాప్తు అయితే కాదు. మరి అవినీతి మీద ఎవరు తెలుసాలండి? మరి ఎవరు తెలుసాలి? అవినీతి గురించి ప్రతి పార్టీ, బీజేపీ మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది, అందరు మాట్లాడింది. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చాలా మంది చెప్పారు 1,00,000 కోట్ల అవినీతి, అది ఇది. ఎక్కడ పోయినాయండి? ఖాళీ బ్యారేజీల మీద దర్యాప్తు, టెక్నికల్ దర్యాప్తులు చేసి మమా అనిపిస్తే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడమే కదా. ఎన్ని రోజులు ఈ రాద్ధాంతం కాళేశ్వరం మీద రాజకీయాలు నడుస్తాయి తెలంగాణలో? 1,00,000 కోట్లలో అవినీతి జరగవచ్చు, నో డౌట్, అనుమానమే లేదు. కాంగ్రెస్ ఆరోపించిన దాంట్లో అబద్ధం ఉందని ఎవరు అన్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు కదా. ఏం రిపోర్ట్లు ఇప్పుడు తీసుకుపోయి దాన్ని కూడా ఆ టెక్నికాలిటీ రిపోర్టు తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నారండి? సిబిఐకి అప్పచెప్పినామని అంటున్నారు. సిబిఐ దర్యాప్తు చేసిన టెక్నికాలిటీస్ మీద ఉంటుంది కానీ కరప్షన్ మీద ఎందుకు ఉంటుందండి? నాకు అర్థం కాదు. కరప్షన్ మీద సిబిఐ ఎందుకు చేస్తుంది? వాళ్ళకి ఆర్డర్స్ లేవు. నువ్వు బ్యారేజీల మీద చేసిన రిపోర్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా టెక్నికాలిటీ కంపెనీ తోటి, కమిటీ తోటి సిబిఐ దర్యాప్తు చేస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఏమైతుంది? ఎవరికి శిక్ష పడుతుంది? పడితే గీతే ఏమన్నా ఉంటే అధికారులు, లేకపోతే ఆ కాంట్రాక్ట్ నడిపినట్టు ఎల్ఎన్టీ కంపెనీకి వాళ్ళకు పడవచ్చు. అంటే కేసీఆర్ కి అదేంది గతంలో రేవంత్ గారు కూడా అన్నారు, ఏమన్నారంటే కాళేశ్వరం విషయంలో, కరప్షన్ విషయంలో కేసీఆర్ గారికి డబుల్ బెడ్రూమ్ కడతాం చేయాలి అని చెప్పిండు. ఇవన్నీ ఒక పొలిటికల్ లాజికల్ డైలాగులు, సటైర్లు తప్ప గ్రౌండ్ లో నిజంగానే అవినీతి జరిగిందనే అనుమానం ప్రజల్లో కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా పనిచేస్తుంది అనేది ప్రజలు చూస్తారు. కానీ ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని మాత్రం ప్రజల్లోకి అభిప్రాయం పోయింది. మనం అవునన్నా కాదన్నా. ఇవాళ భూపాలపల్లికి కోర్టుతోటే మనకి ఏదో తీర్పు రాబోతుంది, లేకపోతే కరప్షన్ బయటకు రాబోతుంది, ఫలానా వాళ్ళకి శిక్ష పడబోతుంది అనేది ఏమీ లేదు. అది ఫార్మల్ కేసు, ఫార్మల్ గానే పోతుంది. అడుగుతారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భూపాలపల్లి కోర్టుకు పోవచ్చు, లేదంటే వకీల్ని పెట్టి జవాబు ఇవ్వచ్చు, అంతే తప్ప అక్కడ ఏం జరిగేది ఏం లేదు. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అవినీతి మీద ప్రభుత్వం ఏం చేసింది అనేది మాత్రం ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఏదో ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి. మనం దీన్ని నాల్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని మీద నాల్చాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడితేనే కేంద్రానికి ఇచ్చినామని అంటారు. దేని మీద ఇచ్చిందండి కేంద్రానికి? సిబిఐకి దేని మీద ఇచ్చిండ్రు? బ్యారేజీల దర్యాప్తు మీద ఇస్తే వాళ్ళు ఏం చేస్తుంది? దాని వరకే చేస్తుండొచ్చు. కానీ కరప్షన్ విషయం ఏంది? హోల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద దర్యాప్తే లేదు కదా ఇప్పటికీ.
కానీ అందరు మాత్రం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పొలిటికల్ మైలేజ్ తీసుకుని ఓట్లు వేసుకుని అయితే అన్ని పార్టీలు పోయినాయి. ఓ రిజల్ట్ వచ్చింది, ఓ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏం చేయాలి ఆ ప్రభుత్వం? దానికి జవాబు చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి తెలంగాణ అనవసరమైన రాద్ధాంత రాజకీయాలతోటి తెలంగాణ నష్టపోతుంది తప్ప లాభపడుతుంది లేదు. దాన్ని దృష్టిలో పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం మీద పెరిగిన యాంటీ ఇన్కంబెన్సీ, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కుటుంబ పాలనను ఇంకోటాడు ఏదో ఒక కారణం, అన్ని కారణాలు కలిసి అతను ఓడించింది, కాంగ్రెస్ పార్టీని తెచ్చింది. ప్రజలు కోరుకున్న వాటి మీదనే దర్యాప్తు చేయాలి కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పవర్ మీద దర్యాప్తు చేసింది మన రేవంత్ ప్రభుత్వం. పవర్ మీద దర్యాప్తు చేసింది, రిపోర్ట్ దగ్గర పెట్టుకుంది, బయట పెడతలేదు, ఒక కేసు అయితే లేదు. పవర్ పర్చేజ్ ఎట్లా చేసిండ్రు, యాదాద్రి ఎట్లా నిర్మాణం అయింది, భద్రాద్రి ఎట్లా నిర్మాణం అయింది, ఎలా కరప్షన్ జరిగిందని ఆరోపణ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతిపక్షాలన్నీ చేసినాయి. వాస్తవం కూడా ఉండొచ్చు, కానీ దర్యాప్తు చేసి దగ్గర పెట్టుకుంటే లాభం ఏందండి? దాన్ని బయట పెట్టి టేబుల్ చేసి దాని మీద ఏమన్నా లీగల్ గా కేసు చేసేది ఉంటే కేసు చేయాలి. అది పబ్లిక్ నోటీస్ పోతుంది, రేవంత్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎవరంటారు? అన్ని దర్యాప్తులు చేసి దగ్గర పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏందో డీలో అది అర్థం కాదు. ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ పొద్దున్న లేసి తిట్టుకుంటాయి, ప్రెస్ మీట్లు పెడతాయి, వీళ్ళని వాళ్ళు తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. కానీ రిపోర్ట్లు మాత్రం అన్ని ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి. ఒకటి బయటికి రాదు, ఒకటి శిక్ష పడ్డది లేదు, ఒక కేసు అయింది లేదు. విచిత్రం. మనం ఎవరికి వ్యతిరేకంగా చెప్తుంది కాదు. తెలంగాణ అనవసరంగా నష్టపోతుంది, అవినీతి జరిగిన దాంతో నష్టపోతుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాపెట్టడం వల్ల కూడా నష్టపోతుంది. ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో ప్రజలకు తెలియని పరిస్థితులే ఉన్నాయి. ఇది పరిస్థితి తెలంగాణలో. కౌశిక్ గారు, ఒకటి క్లియర్ గా ఉంది, శ్రీనివాస్ గారు అన్న మాటల్లో కూడా వాస్తవం ఉంది. నిజమే, గతంలో ఎన్నికల టైంలో కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చింది వీటికి సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి ఎవరు ఎక్కడ పంపించాలో అని చెప్పేసి కూడా అన్ని మాట్లాడారు, చేశారు. కానీ ఇప్పటి వరకు కేసులో ఒక పురోగతి లేదు. అండ్ ఇంకొకటి ఫస్ట్ ఏంటి అంటే కూడా ఇన్ని వేల కోట్లు వెచ్చించి కట్టిన ప్రాజెక్టు వృధాగా ఉండిపోయింది. ప్రజలకు కనీసం దానివల్ల ఎంతో కొంత లాభమన్న రావాలి, కానీ అది ఏదీ లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. రెండు జరుగుతున్నాయి. దీనిపైన ఏంటి కాంగ్రెస్ ఏమనుకుంటుంది? మేడం, ఇక్కడ ఈ విషయంలో ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీదనేమో వాళ్ళు హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ కేసు కంటిన్యూ అవుతా ఉంది. సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ఆగస్టు 31, 2025 నిండు అసెంబ్లీ తీర్మానం చేసి వ్యాప్కోన్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పిఎఫ్సి లాంటి సంస్థలు, ఆర్ఈసి లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి, ఈ దేశంలో సిబిఐ లాంటి సంస్థ లేదు కాబట్టి, అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అది విచారణ చేయడం సాధ్యం కాదు కాబట్టి సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి పంపించారు. సెప్టెంబర్ 2, 2025 తారీఖున జీవో కూడా జారీ చేసి ఇప్పటి వరకు 48 గంటల్లో కేసు బుక్ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వము అతి గతి లేదు. 6 నెలలు అయిపోయింది. ఇక్కడ 86,788 కోట్ల రూపాయల నుంచి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్పి కాగే చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప మొత్తం కాలువలన్నీ కూడా పూర్తిగా అని చెప్పేసి చాలా స్పష్టంగా కాళేశ్వరం మీద రిపోర్ట్ ఇచ్చిన సందర్భం మనం చూస్తాం. అదే కాకుండా సిడబ్ల్యూసి కావచ్చు, డిపిఆర్, అదే కాకుండా దాదాపు దీనికి సంబంధించి 2 టీఎంసీలకు సంబంధించి పంపింగ్ సంబంధించి 1,47,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అందులో దాదాపు కరెంటు బిల్లే 10,374 కోట్ల రూపాయలు వచ్చింది. ప్రతి సంవత్సరం నువ్వు వాడినా వాడకున్నా మొత్తం 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే కాకుండా ఒక్క టీఎంసీ నీటి నిల్వ అయ్యే ప్రతిరోజు 20 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు అదే మెడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, మరి 3 ప్రాజెక్టులు పనిచేయడం. మరి ఎట్లా సూర్యాపేట వరకు నీళ్లు వచ్చినాయి? మరి మిడ్మానేర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులు. సరే, కేసీఆర్ మల్లార సాగర్ ఇవన్నీ నిర్మించడం మేము దాన్ని ఏం తప్పుపడతలేదు. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిలం అదేవిధంగా 3 ప్రాజెక్టులు పనిచేయకుండా కూడా సూర్యాపేట వరకు ఇప్పుడు నీళ్ళు వస్తా ఉన్నాయి. అంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు వల్లనే మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నమ్మించి ఓట్లు వేయించుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ సమైక్య రాష్ట్రంలో 17 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 27 లక్షల మోటార్ పంప్ సెట్లు అయింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావం కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలిన కాలువలు పూర్తి కావడం కావచ్చు, ఇవన్నీ మూలంగా హైదరాబాద్ ఆనాడు సమైక్య రాష్ట్రంలోనే హైదరాబాద్ కు తాగునీటి అవసరం గోదావరి వాటర్ వచ్చి, కృష్ణా వాటర్ 3 ఫేజ్లలో వస్తుంది. ఇప్పుడు 2 ఫేజ్లకు సంబంధించి వాటర్ కూడా ఇంకా 11 నెలల్లో అందుబాటులో రాబోతా ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు సంబంధించి మొత్తం ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియలో ఎక్కడ చిన్న పొరపాటు చేయాలి, చట్టం ప్రకారం ముందుకు పోతున్నారు. ఓసీ కమిషన్ రిపోర్ట్ మీద హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు చెప్పండి?
అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా నిర్మాణం చేసే ప్రయత్నం చేసిందా, లేకపోతే ఒకటి ఇందాక శ్రీనివాస్ గారు ఆయన పాయింట్స్ లో కూడా ఒక కీలకమైన పాయింట్ అన్నారు. నివేదికల విషయంలో కూడా టెక్నికాలిటీస్ పైన నివేదిక ఇచ్చారు, కానీ అవినీతి జరిగిందన్న దానిపైన, కరప్షన్ పైన ఏమైనా నివేదికలు ఉందా అంటే ఆ పాయింట్స్ గురించి లేదు. మీరు అదే రిపోర్ట్ తీసుకెళ్లి సిబిఐకి ఇచ్చినా అదే టెక్నికాలిటీస్ పైన దర్యాప్తు చేస్తారు, కానీ అవినీతి పైన, కరప్షన్ గురించి అయితే చర్చించారు కదా. ఇక్కడ కమిషన్ సంబంధించి టెక్నికాలిటీ అంశం వచ్చిన తర్వాత తుమ్మిడేటి దగ్గర ఆల్రెడీ సమైక్య రాష్ట్రం 38,000 కోట్ల రూపాయలు అయిందని చెప్పేసి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకొక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయింది. మరి 27,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ను రెండు సంబంధించినటువంటి ఏదైతే మహారాష్ట్ర కూడా ఎత్తు సంబంధించి 142 మీటర్లు కావచ్చు, 144 మీటర్లు, 142 మధ్య, అంటే 2 మీటర్ల మధ్య పంచాయతీ మాత్రం ఉండే. అది ఆనాడు మహారాష్ట్రతో మాట్లాడుకుంటే అది క్లియర్ అయిపోయింది, 27,000 కోట్ల రూపాయలతో అయిపోయింది. ఇప్పుడు 89,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి కట్టాల్సిన చోట ప్రాజెక్ట్ కట్టలేదు, కుంగిపోయింది, కూలిపోయింది. 7 రోజులనే పురుగులు వచ్చినాయని చెప్పేసి సిడబ్ల్యూసీ చెప్పింది, మేము చెప్పింది కాదు. ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది, సిడబ్ల్యూసీ చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం ఆయన కుంగింది, కూలింది. ఆ సంబంధించిన ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా అప్పుడే ఇచ్చింది. అప్పుడే మహాదేవ్ పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. తర్వాత రాజలింగమూర్తి గారు కేసు వేసారు. తర్వాత వారు చనిపోవడం, తర్వాత హైకోర్టు పోతే హైకోర్టు ఈ కేసు కంటిన్యూ అయిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం తరఫున రాజకీయ కక్షలు గాని, రాజకీయ కుట్రకోణం గాని ఏది లేకుండా చాలా పారదర్శక విచారణ చేపిస్తే వాళ్ళు హైకోర్టు పోయింది. హైకోర్టు స్టే చేయడంతో తక్షణం ఏం చేసినాం, ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ చేయండి, ఏదైతే ఘోషి కమిషన్ కి ఇచ్చినామో అవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తామని చెప్పి కోరితే ప్రతిసారి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడికి తెలంగాణకు వస్తారు. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అదేవిధంగా కాళేశ్వరాన్ని కలవకుర్ల కుటుంబం ఏటీఎంగా వాడుకుందని చెప్పారు. 24 గంటల్లో మేము కేసు బుక్ చేస్తాం సిబిఐకి అని చెప్పారు. మరి 24 గంటలు కాదు కదా, 6 నెలలు దాటిపోయింది. ఇప్పటివరకు సిబిఐ కేసు కాదు కదా, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలే. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కాడ ఉన్నటువంటి ప్రతి ఆధారం మీకు సబ్మిట్ చేస్తాం. ఘోషి కమిషన్ కొంచెం టెక్నికాలిటీ మీద మాత్రమే ఓన్లీ స్టే ఇచ్చే తప్ప దానికి సంబంధించిన రిపోర్ట్ తప్పనో లేకపోతే ఇంకోటని కూడా వాళ్ళు రద్దు చేసిన పరిస్థితి లేదు. హైకోర్టులో అది వాదనలు జరుగుతా ఉన్నాయి, కేసు ఊగా పోస్ట్ పోన్ అవుతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ లోపు సిబిఐ ఏమైనా చర్యలు తీసుకుంటది, కేంద్ర ప్రభుత్వం ఏమన్నా. సిబిఐ కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వలేదు కదా. బ్యారేజ్ కి సంబంధించి కొంత భాగానికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చారు. కంప్లీట్ గా మీరు పూర్తి స్థాయిలో ఇస్తే వాళ్ళు కూడా ఫుల్ ప్లెజ్డ్ గా చేస్తారు. ఉండదు మేడం, ఏ కేసు అయినా. ఇప్పుడు ఏ కేసు అయినా ఎట్లుంటది, మేడిగడ్డ దగ్గర ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఏసీ అనేది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థ, దానికి చట్టబద్ధత ఉన్నది. కాబట్టి ఆ చట్టం మీద మేడిగడ్డ కాడ స్టార్ట్ అయితే మేడిగడ్డ అన్నారం సుద్దిల రకరకాల సంబంధించిన రిపోర్ట్లను ఇస్తామని చెప్పారు. ఒకదానికి కూడా లింక్ ఉంది కాబట్టి తర్వాత ఇది అసలు మేడిగడ్డ కన్నా కేసు పెట్టని చెప్తే కేసు పెట్టకుండా మీరు తాత్సారం చేసే ప్రయత్నం, కేసీఆర్ కాపాడే ప్రయత్నం మీరే చేసారు. తర్వాత కాంగ్రెస్ వారంలో డిఓపిటి అనేది కొడితే ఎన్ని రోజులు, చాలా రోజుల వరకు నరేంద్ర మోడీ గారు డిఓపిటికి వారి పర్యవేక్షణలో ఉంటుంది, వారి అనుమతి ఇవ్వలే. తర్వాత మన ఈ అనుమతి ఇచ్చిన తర్వాత కౌంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది, ఇది కాంగ్రెస్ వారంలో. అంతకుముందు గవర్నర్ గారేమో కేటీఆర్ విషయంలో చాలా రోజుల పాటు తాత్సారం చేసింది. కాబట్టి రాజ్యాంగాన్ని లోబడి, చట్టాన్ని లోబడి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ ఏదో రాజకీయ కక్షతోటో లేదు కుట్రపూరితంగా ఎవరి. సరే, మీరు అన్న లెక్క ప్రకారమే చూద్దాం. సరే, సిబిఐ చేతికి అప్పగించాం, వాళ్ళు ఏం చేయట్లేదని అంటున్నారు. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది, ఇప్పుడు నోటీసులు వెళ్ళాయి. రేపు కేసీఆర్ వచ్చి కోర్టుకు వచ్చి మాట్లాడినా సరే, తనకు సంబంధించి రిలేటెడ్ న్యాయవాదిని పంపించి మాట్లాడించినా కూడా ప్రభుత్వం నుంచి వాదన ఉంటుందా, కేంద్రం నుంచి వాదన ఉంటుందా? మేడం, వాళ్ళు ఎవరికి నోటీసులు ఇస్తే ఇప్పుడు కోర్టు చెప్తుంది, కోర్టు పరిధి సంబంధించిన అంశము పర్మిషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాడు కేంద్రానికి కూడా నోటీస్ ఇవ్వచ్చు, రాష్ట్రానికి కూడా నోటీస్ ఇవ్వచ్చు, తర్వాత కేసీఆర్ కూడా నోటీస్. అదే ఈ అవినీతికి సంబంధించి ఏదైనా డిస్కస్ చేయాలన్నా, కోర్టుకి ఆధారాలు చూపించాలన్నా అవినీతి కాదు మేడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయవాది ఎవరైనా ఒకరు మాట్లాడాల్సి ఉంటుంది కదా మేడం. ఇక్కడ అవినీతి ఒకటే కాదు, టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి. దయచేసి అవినీతి అనేది ఒక టెక్నికల్ ఆధారం, దాని మీద ఆధారపడి ఉంటది. అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది, కట్టాల్సి ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు, నాణ్యత ప్రమాణాలు ఎందుకు పాటించలేదు, సిడబ్ల్యూ చెప్పింది ఏంది, కాగు చెప్పింది ఏంది, ఎందుకు మరి ఆ ప్రాజెక్టు 12 రకాల అనుమతులు వచ్చినాయి, మరి ఏమని అనుమతి తీసుకుని ఏమిటి కోసం ప్రాజెక్ట్ కట్టారు, ఎందుకు డిజైన్ లోపాలు ఉన్నాయి, తర్వాత కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించి ఆనాడే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, ఇవన్నీ కూడా రకరకాల అంశాలు. అంటే టెక్నికల్ అంశాలే గానీ అవినీతి అంశాలకు సంబంధించి ఏది లేదు, అవినీతి జరగలేదు. ఇక్కడ టెక్నికల్ అంశాలతో అవినీతి ముడిపడి ఉన్నది. కాబట్టే కట్టాల్సిన చోట మీరు ప్రాజెక్ట్ కట్టలేదు. 27,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే అంచనా పెరిగింది కదా, కట్టాల్సి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమైంది కాగా చెప్తా ఉంది, 1,40,000 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అంటే 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇంకా 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఇంకా మళ్ళీ ఖర్చు పెడితే తప్ప మిగతా కాలువలు పూర్తి కావు. ఇప్పటికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం పిల్లలు కావచ్చు, మొత్తం ప్రాజెక్టే
పనికిరాని పరిస్థితి అయిపోయింది. అక్కడ ఏమైంది, మన కరువు వచ్చినప్పుడు ఎల్లోనాల పరిస్థితి వస్తే మొత్తం ప్రాజెక్టులో నీళ్ళు ఆపాలి, ఎత్తుకోవాలని చెప్తే 44 గ్రామాలు ఖమ్మంలో కొడుకపోతాయని చెప్పి ఎన్డీసీ రిపోర్టు, తర్వాత ప్రభుత్వ విజిలెన్స్ కమిషన్ కూడా విచారణ చేస్తా ఉంది. కాబట్టి నిపుణుల సలహా సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళే కాళేశ్వరం రావుగా నామకరణం చేసుకొని నేనే ఇంజనీర్లు కథ కర్మ క్రియ అని చెప్పి వాళ్ళే ప్రచారం, మేమైతే ప్రచారం చేసుకోలేదు. తర్వాత ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తా ఉన్నాం, సమైక్య రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు శ్రీశైలం కావచ్చు, దూరాల కావచ్చు, తర్వాత మన నాగార్జున సాగర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, లోయర్ మానేర్ కావచ్చు, అప్పర్ మానేర్ కావచ్చు, కడియం ప్రాజెక్ట్ కావచ్చు. ఈ ప్రాజెక్టులు ఎట్టున్నాయి, మొన్న 2019లో ప్రారంభమైన ప్రాజెక్ట్ ఎట్టుందో తెలంగాణ సమాజం చూసారు. కాబట్టి దీనిలో అవినీతి జరిగిందనే విషయం. అంటే క్రెడిట్ సరే, క్రెడిట్ విషయానికి వస్తే ఏ పార్టీలు ఉన్నా ఎవరైనా కానీ క్రెడిట్లు తీసుకుంటారు. సరే అక్కడ అధికారులు చేశారా, ఇంజనీర్లు చేసినా, అప్పటికి ఇప్పుడు ఆ టైంలో కేసీఆర్ తీసుకున్నా, మీ హయాంలో మీరే ప్రాజెక్టులు చేసినా, ఏం చేసినా దానికి సంబంధించి రేవంత్ రెడ్డికి వెళ్తుంది, లేదంటే అధిష్టానానికి మెయిన్ అక్కడికి వెళ్తుంది. సో సరే ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేయండి. సరే ఒక నిమిషం నేను వస్తాను. దినేష్ గారు, ఈ పాయింట్స్ కి, చరణ్ కౌశిక్ గారి పాయింట్స్ కి ఏం చెప్తారు? ఏం చెప్తారండి, ఒక్కదానికి సంబంధం ఉండదు, ఒక్కదానికి సాయెత్తుకత ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సిడబ్ల్యూసి అనుమతులతోని 80,000 కోట్లకి అప్రూవల్ వచ్చింది, దాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఏం ఆలోచించారు, రోజుకి 2 టీఎంసీలు ఎత్తిపోసుకొని తీసుకునే అవకాశం ఉన్నది కాళేశ్వరం డిజైన్. కానీ ఫ్యూచర్లో ఒకవేళ నిజంగానే వర్షం తక్కువ వచ్చి అది కొనసాగకుండా, ఇప్పుడు మొత్తం మాన్సూన్ అంతా కూడా కొనసాగకుండా కొన్నిసార్లు కరువు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎక్కువ స్టోరేజ్ చేసుకుందాం కాబట్టి 30 టీఎంసీని కూడా మనం చేసుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో ఆ పనులు మొదలుపెట్టి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత దానికి ఒప్పుకోకుండా కేసు వేసి ఆపిరు. సో అది దాని విషయం. వీళ్ళు మాట్లాడేది ఇంతకే అవుతుంది, లేకపోతే దాని అంచనాలు పెరిగినాయి అంటే అవన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ ఒకటైతే వాస్తవమే కదా. సరే ఇప్పుడు ఇంత కరెంటు బిల్లు కానీ వాడినా వాడకపోయినా ఇన్ని వేల కోట్లకు సంబంధించి కడుతుంది ప్రభుత్వం, ఇప్పటికీ కడుతుంది అని చెప్పేసి చారణ దానికి బారణ మసాలా అన్నట్టుగా ఇంతగానో మేము చేస్తున్నాం అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు కదా. మరి అవన్నీ ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు మీరు నాకు ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులలో నీటి నిల్వలు ఎంత చెప్పండి, ఎల్నినో వస్తుంది మనకి. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రాజెక్టులలో నీటి నిల్వ చెప్తారా వీళ్ళు మాట్లాడేటోళ్ళు ఎవరైనా? నేను చెప్పనా ఈ రోజున్న పరిస్థితి? శ్రీరామ్ సాగర్ పూర్తి కెపాసిటీ 80 టీఎంసీలు, ప్రస్తుతం ఉన్నది కేవలం 43.3, అంటే సగం. నృసింహ సాగర్ 11.39 టీఎంసీలు, ఈ రోజున్న నీటి నిల్వ శాఖ 0.52 టీఎంసీ, అంటే 1 టీఎంసీ కూడా లేదు. కొండపోచమ్మ 15 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఈ రోజు ఉన్నది కేవలం 6 టీఎంసీలు దానిలో. మల్లన్న సాగర్ 50 టీఎంసీల కెపాసిటీతో ఉంటే కేవలం 13.7 మాత్రమే ఉన్నది. ప్రస్తుతానికి ఎల్లంపల్లి దగ్గర నీటి ఫ్లో ఎంత ఉందంటే కేవలం 4,000 క్యూసెక్కుల ఫ్లో మాత్రమే ఉన్నది. మరి కాళేశ్వరం పంపులు ఆన్ చేయకపోతే ఇవన్నీ నిండకుండానే ఉన్నాయి కదా. లోవర్ మానేరు 24 టీఎంసీ సంబంధించి చెప్పారు కదా రేవంత్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి పంపులు ఆన్ చేస్తే నెక్స్ట్ ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పారు కదా. వాటికి అన్నిటి సంబంధించి పంపులు ఆన్ చేస్తే పరిస్థితి ఇది వస్తుంది ఎవరు చెప్పారు ఆయనకి? ఎన్డీఎస్ఏకి లేఖ రాసిండు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? మాకేం దీంతో సంబంధం లేదు అన్నది. అన్నారం సుందిల్లా కొట్టుకపోతాయని కూడా మాటలు మాట్లాడిరు. నేను ఈ రోజు మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తా, చదవండి. ఇది ఒక నిమిషం, దీని గురించి క్లారిటీ ఇస్తారు చరణ్ కౌశిక్ గారు. మీరు చదవండి, ఇది మీరు ఆన్లైన్ చదివించండి, నేను చెప్పేది కాదు. శాసన మండలిలో దాని గురించి మీరు చాలా చెప్పారు కదా, ఇది వ్యర్థము, ఇది కాదు, జరుగుతలేదు, దీనిలో ముందుకు పోతలేవు అన్నారు కదా. నేను శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడు కోదండరామిరెడ్డి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ ఆయన అడిగిన ప్రశ్ననే ఏ రోజు ఇది అంటే అది కూడా చెప్తా. 17 మార్చ్ 2025 ఆయన అడిగిన ప్రశ్న, వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపైన్ దట్ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. అంటే అన్నారం సుందిల్లా కూలిపోయే పరిస్థితి ఏమన్నా ఉన్నదా అనుకుంటా ప్రశ్న అడిగాడు. నీటిపారుదల శాఖ మంత్రి సమాధానం చెప్పిండు. నీటిపారుదల శాఖ కాంగ్రెస్ మంత్రి కదా. నో సార్, లేదు, అవకాశం లేదు అనుకుంటా. నేను అబద్ధం చెప్తే ఈ డాక్యుమెంట్ ఇది మీకే ఇస్తా, మీరు చదవండి. తప్పైతే దేనికైనా నేను సిద్ధం.
ఊరికే మాటలు మాట్లాడి అది కూలిపోయింది ఇది కూలిపోయింది, కుంగింది 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. సో కావాలని మేడిగడ్డలో ఎన్ని పిల్లర్లు ఉన్నాయండి? మేడిగడ్డలో ఎన్ని పిల్లర్లు ఉన్నాయి? ఎన్ని కుంగినాయి? 2 కుంగినాయి. దానిలో 70కి పైగా పిల్లర్లు ఉంటే 2 మాత్రమే కుంగినాయి. వాటికి కూడా ఎన్డీఎస్ ఏం చెప్పింది? మరమ్మతులు చేసి వాడుకోండి అని చెప్పింది. అది చేస్తలేరు. ఎందుకు? మొన్న ఈ సంవత్సరంలోనే కదా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం కావాలనే పంప్స్ ఆన్ చేయట్లేదు అంటారా? కేబినెట్ సమావేశం పెట్టుకుని మేడిగడ్డ పునరుద్ధరణ కోసం దానిపైన మాట్లాడి కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు కదా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి అప్పగించారు కదా దాని పునరుద్ధరణ పనులు. అవి ఈ రోజు వరకు పూర్తి కాలే. సమ్మర్ పూర్తయ్యే లోపల పూర్తవ్వాలి, కాలేవు. అది ఎందుకు చేస్తున్నారు? పోనీ మేడిగడ్డతో సంబంధమే లేదు. వాటి గురించి ఆన్సర్ సరే, మీరు ఇంత చెప్పారు కదా, మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే పంప్స్ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు, మేడిగడ్డతో సంబంధమే లేదు. కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఎస్, చరణ్ కౌశిక్ గారు కావాలని చేస్తున్నారా మేడం? ఇప్పుడు వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫామ్ హౌస్ కూర్చొని నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం ఉండదు. ఓన్లీ టెక్నికల్ అంశాలకు సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతారు. ఇక్కడ మళ్ళీ ప్రైవేట్ సంబంధించినటువంటి మోడల్ ఆన్ చేస్తే అదే నీళ్లు స్టోరేజ్ చేస్తే గ్రామాలు కొడుకుపోతాయి. ఎందుకంటే ప్రైవేట్ మొత్తం కొడుకుపోయిన ఎవరు చెప్పిండు మాట? 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం పోతుంటే కూడా భద్రాచలంకి ఏం కాలే కదా. గతంలో 28 లక్షల వరద పోయినా కూడా ఎక్కడ ఏం కాలేదు. వీళ్ళు 1,00,000 క్యూసెక్కులకే వీళ్ళు ఇంత మాటలు మాట్లాడతారు. ఎందుకంటే అంత ఆవేశం. అరే అబద్ధాలు ఎందుకు చెప్తావు? మరి అబద్ధాలు ఎందుకు చెప్తావు? అబద్ధాలు ఎందుకు చెప్తావు? ఎవరిచ్చింది నివేదిక? ఎవరిచ్చింది నివేదిక? ఏం అబద్ధం చెప్పరా? రేవంత్ రెడ్డి రాసుకుంటా, కొండలరెడ్డి రాసుకుంటా, తిరుపతి రెడ్డి రాసుకుంటా నివేదిక. 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టి ఎకరా కూడా భారత ఎవడా పెట్టింది 1,00,000 కోట్లు? 94,000 కోట్లు మాత్రమే 30 పనులు కూడా అయితే అయ్యింది. నోటికేది వస్తే చెప్తారా? నోటికేది వస్తే చెప్తారా? లెక్కపత్రం లేకుండా నోటికేది వస్తే చెప్తారా? నువ్వు రేవంత్ రెడ్డో, తిరుపతి రెడ్డో, కొండలరెడ్డో ఇంట్లో కూర్చుని లెక్కలు రాస్తే అయిపోతుందా? కాల్ నివేదికలు ఉంటాయి కదా, కాల్ నివేదికలు ఉంటాయి కదా, వాటిలో లెక్కలు ఉన్నాయి కదా. నోటికి వచ్చిన మాట మాట్లాడితే మాట్లాడితే అయిపోతుందా? మాట్లాడితే వాస్తవాలు మాట్లాడు, లేకపోతే స్టాటిస్టిక్స్ మాట్లాడు, సాక్ష్యాలతో మాట్లాడు. దినేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. చరణ్ కౌశిక్ గారు ఆడ ఉన్నాయి కదా, ఆడ సజీవంగా ఉంది కదా, కూలిపోయింది అన్నావు కదా ఇందాక. మేమే ఉన్నాయి కదా, కనిపించకుండా రా తీసుకపోతా. కూలిపోయిందని దినేష్ గారు మీరు చెప్పిన అన్ని కూడా ఆయన ఓపిక్ గా విన్నారు. ఆయన మాటలు కూడా ఆయన వాదన ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. మేడం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మేము చెప్పే ప్రతి వర్డ్ సెంట్రల్ వాటర్ వర్క్స్ సంబంధించి కమిషన్ కావచ్చు, తర్వాత ఎన్డీఎస్సీ రిపోర్ట్ కావచ్చు, నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్లు కావచ్చు, టెక్నికల్ అంశాలకు సంబంధించిన అంశాలు మేము మాట్లాడుతాం. మేమేదో వేగేది మాట్లాడతలే. మేమే ఇంజనీర్ కథ కర్మ క్రియ మాకు మించిన ఇంజనీర్ ఎవరు ఉన్నాయని చెప్పి ప్రయారిటీ కట్టి మేము ఈ మధ్యకాలం ఇంజనీర్లు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా. ప్రెస్ మీట్ ఏం చెప్తా ఉన్నారు ఇంజనీర్లు? ఆ ప్రాజెక్ట్ సంబంధించి నీళ్ళు ఆపితే ప్రమాదం అవుతుందని చెప్పేసి మేము ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్, అది మేము ఇచ్చిన రిపోర్ట్ కాదు. విశ్రాంత ఇంజనీర్లు తెలంగాణ కోసం ప్రాజెక్టులు కట్టాలని జైల్లో ఎక్కాలని ముఖ్యమంత్రి మాట్లాడతారు. చరణ్ కౌశిక్ గారు ఒకటి ఎన్డీఎస్ అయితే మనం క్లియర్ గానే చెప్పింది కదా. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాసిన తర్వాత కూడా క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది. జాగ్రత్తలకు సంబంధించి సూచనలు మట్టుకే మేము చేస్తాం గానీ నీళ్లు వదలాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వ డెసిషన్ ఆల్రెడీ క్లియర్ గా చెప్పలేదా? ఎవరు చెప్పారు? మీరు ఒకసారి చెక్ చేసుకోండి రిపోర్ట్, ఒకసారి చెక్ చేసుకోండి. 12 నుంచి 44 గ్రామాలు అనవసరంగా ఈ టెక్నికల్ అంశాలకు సంబంధించి మీరు ఎక్స్పర్ట్ కాదు, నేను కాదు, వాళ్ళు కాదు. ఇప్పుడు నిపుణులు చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడు నిపుణుల సలహా సూచనల కొరకు ముందుకు పోతాం తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ చెప్పండి.
సీతారామ, పాలమూరు రంగారెడ్డి, తర్వాత కలవకూర్తి ఎత్తుపల్లి కాళేశ్వరం, ఇన్ని ప్రాజెక్టులకు 1,50,000 కోట్లు ఖర్చు పెడితే ఏ ప్రాజెక్టు పూర్తయింది? ఏ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజలు లాభం ఒకటి చరణ్ కౌశిక్ గారు, ఒక పాయింట్ అయితే క్లియర్ అండి, సలహాలు సూచనలు వరకే చేస్తాం కానీ నీళ్లు వదలాల వద్దా డెసిషన్ అని చెప్పేసి అనేది క్లియర్. దయచేసి ఈ అంశానికి సంబంధించి దయచేసి చెప్పాలా, ఇక్కడ అక్కడ విజిలెన్స్ విచారణ జరుగుతా ఉంది. నిపుణుల సలహా సూచన మేరకు మాత్రమే ముందుకు పోతారు తప్ప కేసీఆర్ లాగా అనవసర నిర్ణయాలు తీసుకొని ప్రజలు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజలు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అంశం విషయంలో టెక్నికల్ అంశాలకు సంబంధించి ముందుకు పోతే రేపు 44 గ్రామాల ఖమ్మంలో కొట్టకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తుందా? అర్థం ఉందా అండి? వాళ్ళంతా కృష్ణా జిల్లాలో ఎక్కడ మీ కాబట్టి దయచేసి పార్టీ అనవసరమైన సస్పెండ్ చేసి బయటికి పంపించారు మీరు. నాకు అర్థం కాదు. మొత్తం మీ కమిషన్ అభివృద్ధి పడి 1,50,000 కోట్లు కూలిపోయినాయి. పాలమూరు 95,000 కోట్ల రూపాయలు అవుతుంది. 26,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పడి మీరు ఎప్పుడు పూర్తవుతుంది పాలమూరు గారు చెప్పరాదు మరి. తప్ప ఏ ప్రాజెక్టు పూర్తయింది? మీరు దయచేసి ఒక నిమిషం దినేష్ గారు, ఒక నిమిషం లేదు, ఒక నిమిషం సమయం తక్కువ ఉంది. సాక్ష్యాలు లేకుండా ఆధారాలు లేకుండా కావాలంటే పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆయన టైం వచ్చినప్పుడు మీ టైం వచ్చినప్పుడు వాటికి సార్ ఒక్క నిమిషం ఆగండి. రవికుమార్ గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఆయనకు సబ్మిషన్ ఉందంట. రవికుమార్ గారు. మేడం, వీళ్ళు కొట్లాడుకొని చర్చను పక్కదో పట్టించడం తప్ప ఏం లేదు ఇక్కడ. నేను ఏమంటున్నా అంటే ఆ రోజు చేసిన ముఖ్యమంత్రి గారి తప్పులకు మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేయకుండా మరి దాన్ని పూర్తిగా దాని మీద అవగాహన ఉంది రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తప్పు చేసిండు, లక్షల కోట్ల రూపాయలు వృధా అయింది, వ్యవసాయదారులకు నష్టమైంది అని చెప్పి ఈ రోజు మరి ఈయన కేసు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోకుండా తాత్సారం చేయడం, దీన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద వేయడం, ఊకే నరేంద్ర మోడీ గారి పేరు, ఊకే అమిత్ షా గారి పేరు తీసుకోవడము, అది ఏటీఎం. ఆ రోజు చరణ్ కౌశిక్ యాదవ్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఆ రోజు అన్యాయం జరిగిందని చెప్పి బీజేపీ ప్రభుత్వం నమ్మింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ వాళ్ళ సూచనలు సలహాలు కోరితే కేంద్ర ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈయన ఏది విచారణ జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ముఖ్యమంత్రి గారు అట్లనే కూర్చున్నారు. మరి ఆ రోజు డబుల్ బెడ్రూమ్ కట్టా చెర్లపల్లి జైల్లో కేసీఆర్ కన్నాడు. మరి ఇప్పటిదాకా కేసీఆర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నాడో వీళ్ళు చెప్పాలా? ఎందుకంటే ఊకే ప్రతి విషయం దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చిండు ఓపెనింగ్ కి, ఆ డిజైన్ అంత మంచిగా ఉంది కాబట్టి వచ్చిండు, దీనికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసింది, అది తప్పు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపిన దానికి ప్రతి దానికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మొత్తం డిజైన్ కేంద్ర ప్రభుత్వం మార్చదు. అక్కడ మీరు గమనించాలి. ఇక్కడ మీకు ఏదైతే రాష్ట్రానికి మంచిదో ఆ ప్రపోజల్ తో వస్తే దాని మీద ఇవ్వడానికి సిద్ధంగా ఉంటది. కానీ కేంద్ర ప్రభుత్వమే వచ్చి దాని నిర్ణయం తీసుకుంటుందా? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏముండదా ఇక్కడ? అనవసరంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయడం తప్ప ఇంకేం లేదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఇప్పుడు ఖచ్చితంగా ఆ రోజు జరిగిన అన్యాయాన్ని ఈ రోజు కోర్టు పరిధిలో ఉన్న ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు దాని మీద విచారణ కమిటీ ఎన్నేసినా తదుపరిగా ఏంటంటే అంతిమ లక్ష్యం దీన్ని వీళ్ళందరినీ జైలుకి పంపాల్సిందే. తప్పు చేసిన వదలొద్దు, తప్పు చేసిన వదలొద్దు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఏం తప్పుంది? ఒక్క నిమిషం అన్న, మీరు చెప్పండి. మీరు వినాలి. మీ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో అన్నడా లేదా ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతోంది, ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలైతోంది అనేసి మాట్లాడిపోయిందా లేదా ప్రధానమంత్రి?
మాట్లాడుండొచ్చు, నేను మరి కాదు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతున్నప్పుడు దానిపైన విచారణ ఎందుకు చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం? రాష్ట్రం ఏం చేస్తుందండి? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతుందని ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏది కూడా దర్యాప్తు ఎందుకు చేస్తలేవు? సమయం వచ్చినప్పుడు ప్రతి దాని మీద ట్యాక్స్ మొత్తం ఎంత వసూలు చేసుకోవాలి అంత చేసుకున్న తర్వాత చేస్తారు, అప్పుడు దాకా చేయరా విచారణ? ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతిదానికి లెక్క ఉంటది. ఏం లెక్క ఉన్నది? వడ్డీతో సహా అవినీతి చేస్తున్నారని మీరే చెప్తున్నారు, విచారణ ఎందుకు చేస్తలేరు? ఆర్ఆర్ ట్యాక్స్ అవినీతి జరిగింది, ఈ రోజు కూడా అవినీతి చేస్తున్నారని ప్రధానమంత్రి చెప్పిండు కదా. ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు ఆగండి, సమయం తక్కువ. ఆయన పాయింట్ చెప్పారు, అడిగారు కదా ఒకసారి. ఆయన పాయింట్ చెప్తారు, ఒక నిమిషం చెప్తారు. ప్రభుత్వం దగ్గర ప్రతిదానికి లెక్క ఉంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీతో సహా వసూలు కక్కిచ్చే ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు గాని, గౌరవనీయులు ప్రధానమంత్రి గాని, గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గాని, దీని మీద జలశక్తి మంత్రి వర్యులు గాని ప్రతిదానికి లెక్క ఉంది. బీజేపీ వాళ్ళు దానికి ప్రతిదానికి ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తున్నారు. బరాబర్ దీని మీద చర్యలు ఉంటాయి. కానీ నేనేం కోరుతున్నా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే దొందే అన్నట్టు ఆ రోజున్న ముఖ్యమంత్రి తప్పులు చేస్తే ఈ రోజున్న ముఖ్యమంత్రి దాన్ని క్షమిస్తున్నాడు. మరి సెంట్రల్ జైల్లో చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కడతానా ముఖ్యమంత్రి? ఒక్క నిమిషం మేడం. బీజేపీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఒక దురంధర్ అయిన మళ్ళీ ఒక దురంధర్. ఎందుకంటే ఇద్దరు కోలెన్స్ పనిచేస్తారు ఈ లెక్క మీద. మీరు మాట్లాడేది ఏమో మరి మీ ప్రధానమంత్రి అన్నాడు కదా, నాతో వస్తే నేను చాలా ఎత్తుకు తీసుకెళ్తాను, నువ్వు వస్తలేవు అన్నాడు. అవును, అది ఆహ్వానించండు. మీకు కూడా ఆహ్వానిస్తాం, రండి మా పార్టీలోకి అని చెప్పేసి. రేవంత్ రెడ్డి రేపు మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతను కాపాడుతున్నారు. మీరు అంతే కదా. తప్పకుండా నిలదీస్తాం. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి, 30 సెకండ్స్ ఉంది. సరే, ఇక అవి అధికార ప్రతిపక్షాలను సహజంగా చేసుకునే వాదనలే. ఇవన్నీ తెలంగాణ యాంగిల్లో చూసి చేయాల్సినవి చాలా ఉంటాయి. ఆ పార్టీలు కూడా రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కాదు. నిజంగానే వాటర్ సోర్స్ ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పినట్టుగా ప్రాజెక్టులనే ఒక 50% వరకు రిజర్వ్ అయినాయి, కానీ ఇంకా 50% ఖాళీ ఉన్నట్టే లెక్క. ఇప్పటికీ వర్షాలు భారీగా పడితే మన అదృష్టం కలిసి వస్తే ప్రాజెక్టులను నిండొచ్చు సెప్టెంబర్ వరకు నేను అనుకుంటున్నా. పెద్దగా ఎల్నీనో వచ్చే ప్రమాదం ఏం లేదు, కానీ నీటి కొరత మాత్రం ప్రజెంట్ ఇంకా ఉందని చెప్పాలి. కాకపోతే సాధ్యమైనంత వరకు వాటర్ను వాడుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నా కానీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నీరే లేనప్పుడు మనిషి బతికే పరిస్థితే ఉండదు. పంటలు వ్యవసాయం పక్కకు పెట్టండి, తాగడానికి నీళ్లు కూడా దొరకకపోతే మనిషి ఉండడు కదా. కాబట్టి అది దాని మీద ప్రభుత్వం కూడా సీరియస్ గానే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ఏమున్నా కానీ నిజంగానే అక్కడ మేడిగడ్డ దగ్గర కానీ ఇప్పుడు అక్కడ ఉన్న పంపోజుల నుంచి వాటర్ ఏమన్నా లిఫ్ట్ చేయగలుగుతారా అంటే చాలా మంది చేయలేరు అని చెప్తున్నారు. ప్రమాదాలు అంటున్నారు. మనం ప్రాక్టికల్ గా చూడలేదు. ఒక ట్రయల్ చేస్తే ప్రభుత్వం కూడా పోయే అవకాశం. చరణ్ కౌశిక్ గారు చెప్పండి, 10 సెకండ్స్ అండి. ఎన్డీఏసీ రిపోర్ట్ లో పేజీ నెంబర్ 4, 6 ఒకసారి చదువుకోండి. తర్వాత ఈ అంశానికి సంబంధించి నో స్టోరేజ్ సంబంధించి చాప్టర్ 4 లో కూడా చాలా స్పష్టంగా ప్రకటించింది. ఈ 3 అంశాలు చదువుకుంటే తెలిసిపోతుంది అలా ఉన్న లోపాలు కావచ్చు. అది స్టార్ట్ చేస్తే ఏమైతుంది, నీళ్లు స్టోరేజ్ అయితే ఏం జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా ఎన్డీఏసీ 4వ పేజీ 6వ పేజీ చాప్టర్ 4లో చాలా స్పష్టంగా ప్రకటించి అది చదివిన తర్వాత ఓకే అండి, థ్యాంక్ యూ అండి చరణ్ కౌశిక్ గారు, రవికుమార్ గారు అండ్ దినేష్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద అయితే అటు కేసీఆర్ కి అయితే మళ్ళీ నోటీసులు పంపించారు. గతంలో పంపిన నోటీసులు అందలేదని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ నోటీసులు అయితే పంపారు. అయితే ఈ విచారణ నెక్స్ట్ సెప్టెంబర్ 9కి అయితే వాయిదా పడింది. మరి ఆ టైంలో కేసీఆర్ విచారణకు వస్తారా లేదంటే కేసీఆర్ తరపు న్యాయవాది వెళ్లి దీనికి సంబంధించి వాదిస్తారనేది మాత్రం తేలాల్సిందే. చూద్దాం. మరి ఈ విషయం ఇంకా అప్పటి వరకు టైం ఉంది కాబట్టి ఇంకా అప్పటి వరకు ఇది ఎంతవరకు వెళ్తుందో అని చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.